ప్రతి ఒక్కరికి ఒక అందమైన ఇల్లు ఉండాలనేది నా చిన్నప్పటి కల. ఒక చక్కటి ఇల్లు, ఆ ఇంటి చుట్టుపక్కల మొత్తం మొక్కలతో నిండిపోయినటువంటి బొమ్మరిల్లు లాంటి, పదరిల్లు లాంటి ఇల్లు కావాలని నేను అనుకునేదాన్ని. మా ఇంటి చుట్టూ పచ్చటి పొలాలతో చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తూ ఉంటుంది. నిద్ర లేవగానే సూర్యుని కెంజాయి రంగు కిరణాలు ఇంట్లోకి పడుతూ ఉంటే హృదయం ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇటువంటి సూర్యకిరణాలు చూడగానే పాజిటివ్ ఎనర్జీ అనేది మన ఇంటి చుట్టూ ప్రవహించినట్టుగా ఉంటుంది. పూల కొమ్మలు గాలికి వేలాడుతున్నటువంటి ఆ పూల కొమ్మల్ని చూసినప్పుడు మా ఇంట్లో ఎంతో పాజిటివ్ ఎనర్జీ అనేది జనరేట్ అవుతూ ఉంటుంది. తర్వాత ఇంటి చుట్టూ పూల మొక్కలు, కనకాంబరాలు, చామంతులు, రకరకాల పూల మొక్కలతోటి ఇల్లు చుట్టూ గ్రీనరీ అన్నమాట. ఇంటి చుట్టుపక్కల గ్రీనరీ ఉంచుకోవాలనేది నాకు ఎప్పటి నుంచో ఉన్నటువంటి కళ. ఆ కళ ఎన్ని రోజుల తర్వాత సాకారం అయింది. తర్వాత అంతా చుట్టూ రకరకాల పూల మొక్కలు, మంచి గార్డెన్ డెకార్స్, ప్రకృతి మొత్తాన్ని ఇంటిలోకి తెచ్చి బంధించేయాలనేది అనిపిస్తూ ఉంటుంది నాకు. ఇప్పుడు హంసలు, రామచిలకలు అన్నీ రకరకాల బొమ్మలు తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకుంటూ చూసి ఆనందిస్తూ ఉంటాను. మా ఇంట్లో లేనటువంటి చెట్లు అనేది ప్రతి ఒక్క చెట్టు ఇంట్లోనే పెట్టాలని నా ఆకాంక్ష. రకరకాల బాటిల్స్లో కూడా చెట్లు పెంచడానికి చూస్తుంటాను. బంధువులు మా ఇంటికి వస్తే అలాగే ఉండిపోతారు ఈ గార్డెన్ చూసి. చాలా తక్కువ ప్లేసే, మొత్తం 10 సెంట్లలో ఉన్నటువంటి గార్డెను గాలికి కొమ్మలు అలా అలా ఊగుతూ ఇంటి చుట్టూ ఒక పొదరిల్లును పోలి బటర్ఫ్లైస్ అనేది పువ్వుల మీద వాలుతూ ఉండాలనేది నా చిన్నప్పుడు కళ. మా ఇంటి చుట్టూ ఇప్పుడు ఎన్నో బటర్ఫ్లైస్ చూడడానికి ఎంతో ఆహ్లాదకరంగా ఉంటుంది. ఇంట్లో బయట ఎక్కడ కొంచెం కూడా ప్లేస్ వదిలిపెట్టను అనమాట. అన్నిట్లో హ్యాంగింగ్ పాట్స్ వేలాడదీసి మొత్తం ఎక్కడ గ్రీనరీ అనమాట. ఎక్కడ దేన్ని వదిలిపెట్టలేదు. బ్యాగ్స్లో, బాల్స్లో, వాటర్ బాటిల్స్లో అన్నిట్లో మొక్కలు పెంచడం అనేది నాకు చాలా ఇష్టమైనటువంటి పని. ఇష్టమైన పని చేసేటప్పుడు ఎప్పుడూ కష్టం అనేది ఉండదు. ఉదయాన్నే కెంజాయి రంగు కిరణాలు అలా ఇంట్లోకి పడుతూ ఉంటే చక్కగా చుట్టూ గార్డెన్